అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుండను. మరి ఆమో ఈమె నా భార్య చంద్రమతయ్యా, చంద్రమత. ఏమేమి ఆ విశ్వామిత్రులకు అప్పు పడితే నీ అరిచనిది నీవేంటయ్యా? నేనేనయ్యా. ఆ తపోత్తనుడైన మునీశ్వరునకు నువ్వు ఎట్లా రుణపడితివి? నా రాజ్య సర్వసం అతనికి ధారపోయినప్పుడు మున్న అతనికి యజ్ఞార్థమయ్యిచ్చదనన్న ధనంబు నేను ముందుగా నిరూపించకపోవడం వలన ఏమైనా పత్రములు కానీ సాక్షులు కానీ ఎవరైనా ఉన్నారటయ్యా? సత్యశీలములే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమాయకుడా, ఎటువంటి పత్రములు సాక్ష్యములు లేని అప్పు కొరకు నిక్షేపం లాంటి ఇళ్ళని అమ్ముకుంటున్నావా? ఇదిగో అబ్బాయి, నాకు ఒక మంచి ఆలోచన తోచినది. నన్ను ఆ విశ్వామిత్ర వద్దకు తీసుకుని వెళ్ళుము. ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదు అని గట్టిగా నీ తరఫున నేను పోరాడుదును. నీ తరఫున నేను న్యాయవాదిత్వం తీసుకొని రాయి గుర్తి వాదించును. ఒక్కరికి 10 మంది సాక్ష్యములున్న పత్రములు వెగవేయించుటలోను, ఈ త్రోవలబోవు పారిపై లేనిపోని అప్పులు కట్టి ధనము వసూలు చేయుటలోను నన్ను మించిన వారు ఈ కాశీకాపురంలో వేరొకరు లేరయ్యా. ఆ విశ్వామిత్రుడో పోదాం పదయ్యా. రాజా, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. నా మాట వినికి రావయ్యా. ఏమయ్యా, మీరిరువురును మహాబ్రాహ్మణులు. కాకేమి ఓరాకుండుడయ్యా, మీ సహాయమేమి నాకు అక్కర్లేదు. నా సత్యమే నన్ను కాపాడును. ఎంతైనా ధనంబు వచ్చినను రాని, ఎంతైనా ధనంబు వచ్చినను రాని, చూతి నాకెటు కష్టంబులు తెచ్చలేని ఎంతవరకయ్యా? ఇటు సూర్యుడిటు త్రోషనేమియో వినుంటే మీరు ముమ్మాటిగా. హరిశ్చంద్ర, నువ్వెంత సత్యసంధుడవైనను ధనము పట్ల కొంచెం ఉపేక్షించవలేను. అందుకే సర్వేజన కాంచనమాశ్రయంతని పెద్దలు చెప్పుచున్నారు. నా ఈ శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించి ఆ విశ్వామిత్రుడు వద్దకు నడువుము, చూడుము. అలా గుణ కౌశికుడే ఓహో పాలయ్యను ధనాస చేత వలదుడుగుమో నీకేలా ఈ వేదాంతము. పాలొల్లని పిల్లి కలదే పరికించి చూడు, పాలొల్లని పిల్లి కలదే పరికించి చూడు. పాలు పాలు ఆపండి ఆపండి. అయ్యా, దాసిని గురుడికి వచ్చిదిరా, భజన చేయటకు వచ్చిదిరా. హరిశ్చంద్ర, తీయని చెరుకు రసము నీ నోట బ్రోయచుండా విషమని కక్కు వారిని ఎవరేమి చెప్పుదరు? సరే, ఈ కాంతని ఎంతక మీదవో ధర చెప్పుము.
క్షత్రేశ్వర, కౌశికునికి ధర చెప్పమయ్యా, ధర చెప్పము. అయ్యా విప్రోత్తమా, తమ నామధేయం ఒక పర్యాయము తెలుసుకునవచ్చునా? నా పేరు కాలకౌశిక శాస్త్రి. ఓహో, కాల కౌశిక శాస్త్రి. ఆ. మరి వారి నామధేయము? కేశవ శాస్త్రినండి. ఓహో, మీరు శాస్త్రి గారు. సరియే. అయ్యా విప్రోత్తమా, ధర చెప్పుతున్నాడు వీరమయ్యా. పై పదవల్తుడక్కల్డు నిలచి పైకి అరే శిష్య కేశవ, ఇదేమి చౌక బేరం కాదు రోయ్. మరి పంచాంగము కట్టుకే వచ్చును ఎవరు? తాత పంచాంగం, మీ అయ్య పంచాంగం, మీ ముత్తాత పంచాంగం. మా గురువారు అంటే ఏమనుకుంటున్నారు? నా ఈ ఆరవాలపు జోలని చూసి బొత్తుగా ధనహీనునిగా కనిచితివాయేమి? ధర చెప్పము, దాసిని నేను కొనేదను. చెప్పింది కదయ్యా రాజా. మరి సరే, దాసిని పంపించేవేమో, ధనమిచ్చదను. హరిశ్చంద్ర సరియే కదా? రాజా దాసి కదులు, కుర్రా నడు. అయ్యా రాజా, సమ్మతమే కదా? అయ్యయ్యో అమ్మాయి కూడా సరియే, నేను ధనమందు కొనవత్తును, నీవి విశ్వేశ్వరుడి దేవాలయుద్దుండు. అయ్యా మీరిరువురిలో ధనం ఇచ్చువారు ఎవరో? అరే ఇంటికి వెళ్ళి అమ్మగారు చెప్పి దాసి కొన్ని డబ్బులు ఇచ్చి రాబా. మన ఇల్లెటు? మన ఇల్లు ఇటు. అయ్యా దాసి కదలవా మరి? వచ్చుచున్నానయ్యా, వచ్చుచున్నాను. నాథ, మందభాగ్యనైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీనైపోతేనే. ప్రాణపతి నాకెక్క దిక్కెవరు నాథ, నాకెక్క దిక్కెవరు? కదలవేయని విప్రణదలవుతుటకములునే పదవేమి నిపుణులకు మున్నే మీ
పదవేమని వటుల్లాగా వచ్చుటకు మునే. నాథా, ఇంపుగా మేము కౌగలింపనే పరమకరుణాసనాథ మీకు ప్రణతులను చూడదానా సద్గుణ నిధాన పవలసిన అలరుదండ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిత్యముగా కిరాతునకు జన్మించవలసిన వాడవు గలమునందాల్పవలసిన అలరుదండ. గలమునందాల్పవలసిన అలరుదండ. పాదమర్థన కొప్పించు భంగిగా